నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి మోచేతిలో బలం ఉంటే మొండి కొడవలి అయినా తెగుతుందట సాధించాలని తపన ఉంటే ఏదైనా సాధ్యమే ఎవరెస్ట్ అయినా అవలీలగా ఎక్కొచ్చు పసిఫిక్ సముద్రంలో ఈత కొట్టొచ్చు తలకోన జంగల్లో జాగింగ్ చేయొచ్చు ఇలా చెబుతుంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే సాధించాలనే తపన ఉంటే ఏ కార్యమైనా మనకు సలాం కొట్టాల్సిందే ఎంతటి మహత్తరమైన తల వంచాల్సిందే దీన్నే నిరూపించింది ఓ మహిళ ఇంతకీ ఆ మహిళ సాధించిందేంటి కెమోరా ఫరీలాండ్ అతి పిన్న వయసులోనే పైలట్ అయిన మహిళ 17 ఏళ్ల ప్రాయంలోనే పైలట్గా లైసెన్స్ పొంది రికార్డు సాధించింది యూరప్ ఏవియేషన్ ఆమెకు సుమారు 12 మంది ప్రయాణికులతో కూడిన విమానాన్ని నడిపేందుకు అనుమతి ఇస్తూ లైసెన్స్ జారీ చేసింది ఆమె ఎల్లప్పుడూ సముద్ర జీవశాస్త్రంపైనే ఫోకస్ పెట్టింది ఏవియేషన్ వైపు ఆమె ధ్యాస మళ్లింది 15 ఏళ్ల వయసులోనే విమానం నడపాలని నిర్ణయించుకుంది కెమోరా తానెప్పుడూ పైలట్ కావాలని అనుకోలేదు అనుకోకుండా జరిగిన పరిణామంలో భాగంగానే ఆమె పైలట్ అవతారం ఎత్తిందట తొలిసారిగా విమానం నడిపాక దాన్నే జీవనోపాధిగా చేసుకోవాలని నిర్ణయించుకుందట 2019లో మిల్టన్ డేవిస్ లెట్లైటస్ అనే అధికారులు యునైటెడ్ యూత్ ఏవియేటర్స్ ప్రారంభించారు ఇందులో శిక్షకులుగా 13 నుండి 18 ఏళ్ల వారికి అవకాశం ఇచ్చారు విమానం నడిపేందుకు లైసెన్స్ మాత్రం 16 ఏళ్లు నిండిన వారికే ఇచ్చారు ఇలా కెమోరా 12 ఏళ్ల వయసులోనే పాఠాలు నేర్చుకుంది యునైట్ యూత్ ఏవియేషన్ అధికారులు మాత్రం ఆమెకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడే విమానం నడిపేందుకు అంగీకరించారు విమానం నడిపేందుకు కావాల్సిన పరిస్థితులను అవగాహన చేసుకుంది కెమోరా చిన్న వయసులోనే పైలట్గా అవతారం ఎత్తి రికార్డు సాధించింది పిన్న వయసులోనే పైలట్ ఘనత సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో పైలట్గా 5 రికార్డులను కొల్లగొట్టింది 2 గంటల సోలో పైలట్గా గుర్తింపు పొందింది సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అనే విషయాన్ని రుజువు చేసింది